హన్మకొండ జిల్లా ధర్మసాగర్లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. దేవాదులపై తలాతోక తెలియని వ్యక్తులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్యలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవాదుల ప్రాజెక్టుకు రూపకల్పన చేసి దివంగత సీఎం వైఎస్ హయాంలో ఫేజ్ 1, ఫేజ్ 2 పనులు పూర్తి చేశానని కడియం శ్రీహరి చెప్పారు. కేసీఆర్ హయాంలో దేవాదులను నిర్లక్ష్యం చేసి మెదకు నుండి ప్రాజెక్టులు తవ్వుకున్నారు. ఎవరికీ ఉపయోగం లేని కాళేశ్వరంపైనే అధిక మొత్తం వెచ్చించారని ఎద్దేవా చేశారు. ఇక దేవాదుల పూర్తయితే 7 మండలాలు సస్యశ్యామలం అయ్యేవని కడియం శ్రీహరి అన్నారు. రూపకల్పన చేయడం జరిగింది. 2003లోనే టెండర్లు పిలిచాం, అగ్రిమెంట్లు అయినాయి. 2004 జనవరిలో పనులు ప్రారంభమైనాయి. ఆ తర్వాత 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత జలయజ్ఞంలో భాగంగా 2004 నుంచి 2014 మధ్య కాలంలో దాదాపు 8,000 కోట్ల రూపాయలు దేవాలయ ప్రాజెక్టు పైన ఖర్చు పెట్టి మొదటి దశ, రెండవ దశ పనులను పూర్తి చేశారు. ఆ తర్వాత 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. రాజశేఖర రెడ్డి గారు ఉన్న సమయంలో దేవాదులకు ప్రాధాన్యత నుంచి పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చి మొదటి దశ, రెండవ దశ పనులు పూర్తి చేశారు. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దేవాదుల నిర్లక్ష్యానికి గురైంది. మేము ఆనాడు ఎమ్మెల్యేలుగా, మంత్రిగా ఉండి చెప్పడానికి ప్రయత్నం చేస్తే కూడా వారు పట్టించుకోలేదు. వారి దృష్టి అంతా కాళేశ్వరం మీదనే. భారీ నీటిపారుదల శాఖ అంటే కాళేశ్వరం అన్నట్టుగానే వారు వివరించారు. కాళేశ్వరం, కొండపోచమ్మ, మన్నన సాగర్, రంగనాయక సాగర్, మెదక్ చుట్టూ రిజర్వాయర్ కట్టుకున్నారు. ఆయన ఫామ్ హౌస్ చుట్టూ పంట కాలువలతో తోముకున్నాడు. ఈరోజు ఎండాకాలం ఇప్పుడు పోయి చూసినా కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి ముందు నుంచి బ్రహ్మాండంగా కాలువలో గోదావరి నీళ్ళు పోతాడు.